రోజు పోయే కొద్దీ ఆ మరణాలకు సంబంధించిన లెక్క చూస్తుంటే వణుకు పుడుతోంది. బెజవాడ చరిత్రలో ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదేమో. ఇప్పుడు మరణాల సంఖ్య 47కు చేరింది. మొదటి రోజున 8, 12, 16, ఆ తర్వాత మొన్న ఈ వరద కొంత తగ్గుముఖం పట్టేటప్పటికి మృతదేహాలతో తేలిస్తే 32 అయితే ఇప్పుడు 47 దాకా చేరింది. ఇంకా ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమంది గల్లంతయ్యారో తెలియదు. ఎందుకంటే ఇది ఇందులో నేను ప్రభుత్వాలని నిందించట్లేదు, బట్ మరణాలకు సంబంధించిన ఇప్పుడు లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారిగా విరుచుకుపడ్డటువంటి వాటర్, తెల్లవారుజామున అప్పుడే నిద్ర మేల్కుంటున్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తుంటే షాక్ అయ్యి పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. పరుగులు పెట్టిన వాళ్ళు ఓకే, రాత్రి మందు కొట్టినటువంటి వాళ్ళు ఆ ఇళ్ళేమో చాలా వరకు అక్కడ ఉండేటటువంటి దాదాపు 1,00,000 ఇళ్ళు సింగిల్ ఫ్లోర్ ఉంటాయి. ప్రభుత్వం కట్టించి ఇచ్చినటువంటి ఆనాటి ఇళ్ళు 62 అడుగులు 62 గజాలు 72 గజాలకు సంబంధించినటువంటి చిన్న ఇళ్ళు. ఈవెన్ 72 గజాలు వాటిని సగం చేసి కట్టుకుని అద్దెలకిచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయా ఇళ్లలో ఉండేటటువంటి పేదలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. వాటర్ 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు దీని దాకా ఉంటే నేను మొన్ననే చెప్పినట్టు చెట్లు పట్టుకుని అలాడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అందులో ఆ టైంలో బళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఎంతమంది కొట్టుకుపోయారో తెలియదు. ఇప్పుడు ఏలాడుతున్నటువంటి శవాలు, ఇంకోటి నీళ్లు ఆహారం అందక తల్లడిల్లిపోయి బీపీలు ఉన్న షుగర్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగా చనిపోయినటువంటి వాళ్ళు ఎందరున్నారో అది తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం వరదల్లో చిక్కుకున్న మృతదేహాలు 47 దాకా తేలిని. ఇంకా ఏంటి అన్నటువంటిది వివిధ ప్రాంతాలు పూర్తిగా చెక్ చేస్తాయి. ఎందుకంటే కొంతమంది మా వాళ్ళు కనిపించట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి ముందు కమ్యూనికేషన్ సెట్ రైట్ అయితే, సెల్ ఫోన్లు సిస్టమ్ సెట్ అయితే అప్పుడు వాళ్ళు ఎక్కడన్నా ఉంటే తెలియడానికి వీలుంటుంది, వీళ్ళు ఫోన్లు చేయడానికి వీలుంటుంది. అలాగే ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సాయంత్రానికి కరెంట్ సెట్ చేస్తామంటున్నారు కాబట్టి చూద్దాం. బట్ ఒక బెజవాడ ఎన్నడూ ఎదుర్కోని ముప్పు విపత్తు ఎదుర్కొందంటలో అతిశయక్తి ఏం లేదు.